తాయారు పని ఏమీ దొరకటం లేదు, డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదు. అవునండి, నాకు అలాగే ఉంది, ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతకానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి. ఏమండి చూసారా, పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే, అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు, మరే మొగల పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు, మరే తాయారం ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి, ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమేగా మరి. అక్క, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే. ఏమిటమ్మా? 4 రోజులైంది నేను వచ్చి, నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు, తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు, పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేము. పదండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా బరాదులు? గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య, పండగ కదా. అబ్బో, పుణ్యం పుట్టడు పురుగులు తగ్గడు. మొగుడిని సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు గోపురాలు కూడా. ఓయమ్మో, నక్కలు చెవులు ధరించావా? వెళ్ళి నా గుడ్డలు ఇస్త్రీ చేయవే, కదలవే. అప్పుకుంటాగా ఏమే పుట్టుకుంటా, దీన్ని నా కొడుక్కి అసలేందుకు పంపించాను. పోవే, తేరగా తింటున్నావు, బాగా భరించావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట వింటూ మానేశారు. అవ్వా, ఎవరండి మీరు? అయ్యామా, మిమ్మల్ని నిలబడ్డాలా? అయ్యో, అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళు. ఆహా, అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదేవారు? నా పేరు పాపాయమ్మండి. తాయారు, నీకు బొత్తుగా మర్చిపోతుంది. సరస్వతమ్మ పంకజ వద్ద గారు. ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటంలా? మరే మరే. అన్నట్టు బంధువులు అంటున్నారు, ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియడం ఏంటండి, బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదినా, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే? వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు, వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమావ యొక్క నాదల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విల్లు విడిచిపోవే. అభ్యాగత స్వయం విష్ణువు. పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడదు, తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు, తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడబడుతున్నావా? చూడు, నీదేం చేస్తాను చూడవే. చూడు, ఇప్పుడు మీరు నేనేం చేస్తాను చూడు. పాపి దీపం ఉంటే పండుగ నీకదే సరైన పేరే. చూడు, తిక్క వేషాలు వేసావనుకో
మక్కెలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్లు కట్టి స్నానం చేస్తాను. పడిపోను ఎంత బాగుంది నీ దగ్గర చేత పడిపోను. నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావంటే వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే అదేమిటి పిచ్చిని అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికి 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా? అలాగే. నడిమిత్రి ఈ లప్పని డబ్బాలకు వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేరు. ముందు బయటకు పెట్టు. పాపి, మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగ్గాని మెల్లిగంటావే? ఒకటే గందరగోళం. ఒరే నాయన, చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి నా నడువులన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించరా ముందా ఈ మందు మారిపోను. ఒరే నా మాట వినరా? ఒరే పాపిచ్చినారా, నా కొడుకుని ఇట్టా తయారు చేశావేవి. పాపి, నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు, ఏమీ బాగులేదు. ఏమండి, అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం అంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి, ద్వాదశి, మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబు సమయం పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పదండి పదండి. మోహన్ చూడు, మోహన్ భద్ర ఉడితే ఆవిడ పడుంది. గంటగా వచ్చి వాత పెడతాని. అల్లుడు గారు, అమృతం. బ్రాందీ ప్లస్ సోడా = బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది. అందుకని గప్చిప్గా కొట్టేను ఆయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మంచినీళ్ళు తాగొస్తున్నావు. హాలోనైనా నీకు అత్తమానం అనుకోనైనా అది చాలు. ప్రశాంతిమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చావు నాయనా. మీ అమ్మాయిదే. ఈ కొంపెల తగలడానికి కారణం ముమ్మాడిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయనా సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చాట్లకి చస్తానండి. చావమనండి. అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాప అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగానైనా మేము వచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ్ళ ముందు ఉంచుతాం. మీ మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నాయనా? ఓకే.